ఇక్కడ కల్తీని ఉద్దేశపూర్వకంగా మత ఉద్దేశంతో చేశారని చెప్పాలనుకుంటున్నారు. అది వెంకటేశ్వర స్వామి మీద విశ్వాసం కోల్పోయేందుకు కోసం కావాలని నెయ్యిని కల్తీ చేశారని చెప్పాలనుకుంటున్నారు. అది సిబిఐ చెప్పట్లా, వీళ్ళు కోరుకో. సిబిఐ సిట్ ఇచ్చిన నివేదిక ఇచ్చిందంట కదా నిన్న. ఈయన లోకేష్ గారు కూడా అదే ప్రస్తావించారు. అసలు మా కుటుంబానికే దేవుడు అంటే చాలా అపారమైన మాట్లాడడానికి సిట్ నివేదికలో ఇది ఉందా? జగన్మోహన్ రెడ్డి గాని ఏమన్నా? జగన్మోహన్ రెడ్డి అని కాదు, కల్తీ జరిగింది. అదే కల్తీ జరిగిన దాంట్లో నేను చెప్పేది ఇదే. కల్తీకి ఏంటి, ఇట్లాగా మీరు తెచ్చిన ట్యాంకర్లు వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వచ్చినాయి, అవి కలిపారు. కలిపిన మాట వస్తే ఈ ప్రభుత్వం అదే లేదు ఆ 4 ట్యాంకర్లు. అంతకు ముందు జగన్ టైంలోది వాడు ఏం టెస్ట్ చేయాలి? కాబట్టి ఏం చేశాడు, ఆ సదరు సప్లై చేసిన కంపెనీల దగ్గరికి వెళ్తే ఆ కంపెనీలు పెద్ద పెద్ద ఉత్పత్తిదారులు కాదు, వాళ్ళ దగ్గర గేదెలు లేవు, పాలు కొనుక్కు రాలేదు. కాబట్టి ఏయన్నా వాళ్ళు కొన్న లెడ్జర్లు చూస్తే పామాయిల్ కొని ఉన్నారు, లేకపోతే ఇంకోటి కొనుక్కున్నారు. వీళ్ళు బాత్రూమ్ యాసిడ్ అంటున్నారే, అదేదో కొంచెం వివరంగా కూడా చెప్పారు పాపం వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు. మామూలుగా మనం ఇంట్లోనో కడగడానికో తొడవడానికో ఇంత యాసిడ్ వాడతాం, కానీ వాళ్ళ దగ్గర ఇన్ని టన్నులు ఉంది అని. విషయం ఏంటంటే అందులో ఒక కంపెనీ వాడు బాత్రూమ్ యాసిడ్ అమ్మే కంపెనీ వాడు. ఈ వ్యాపారంతో పాటు అది కూడా ఉంది, పామాయిల్ అమ్మే కంపెనీ కూడా ఉంది అక్కడ బేసిక్. కాబట్టి ఒక వేగ్ స్టేట్మెంట్ తో నడుస్తున్న ఒక దేవుడి విషయంలో మనం ఎంత జాగ్రత్తగా మాట్లాడాలని కాకుండా, విశ్వాసాన్ని కాపాడడం కాకుండా, మన నాయకుడి మీద విశ్వాసం చూపించడానికి దేవుడి మీద విశ్వాసాన్ని చెడగొట్టుకుంటున్నాం. నేనేమంటానంటే